ప్రధానంగా ప్రోబయోటిక్స్ మరియు ఉప్పు కొట్టడానికి గల కారణాలు, ప్రోబయోటిక్స్‌ని మనం స్నేహపూర్వక బ్యాక్టీరియాను వృద్ధి చెందించి, దాని ద్వారా పాండ్‌లోని విషపూరిత బ్యాక్టీరియాను తొలగించటానికి ప్రోబయోటిక్స్‌ని ఉపయోగిస్తాం. ఉప్పుని సాధారణంగా మినరల్స్ శోషణ కొరకు అండ్ పాథోజన్స్ ఏమన్నా ఉంటే వాటిని చంపడానికి మనం ఉప్పుని వాడటం అనేది జరుగుతుందండి. ఈ రెండిటిని కలిపి మనం ప్రోబయోటిక్స్ సాధారణంగా ఫర్మెంటెడ్ పద్ధతి ద్వారా అంటే పులియబెట్టడం ద్వారా వాటి సంఖ్యని వృద్ధి చేసి మనం వాడుతూ ఉంటాము. ఇట్లా వృద్ధి చేసే క్రమంలో మీరు ఈ ఉప్పుని కలిపి కనుక సాక్ చేసినట్లయితే అవి అంతగా వృద్ధి చెందేటటువంటి లక్షణాన్ని కోల్పోయే ప్రమాదం ఉంటుంది. వాడటం వల్ల పెద్దగా వచ్చేటటువంటి నష్టం ఏమీ ఉండదు, కానీ మీరు ఆశించినటువంటి ఫలితాలు అనేది రావు. కాబట్టి మీరు ఉప్పుని విడిగా నీటిలో కలుపుకొని సాల్ట్ 2 to 5 ppt ఉండేటువంటి కాన్సంట్రేషన్‌గా మార్చుకొని దాన్ని వాడుకోవచ్చు. మీరు సాధారణంగా ప్రోబయోటిక్‌ని పులియబెట్టి ఆ పద్ధతి ద్వారా వాడుకోవచ్చు. రెండిటిని కలిపి వాడినప్పుడు ప్రమాదం ఏమీ ఉండదు, కానీ మనకి వాడుతున్నటువంటి స్నేహపూర్వక బ్యాక్టీరియా యొక్క కాన్సంట్రేషన్ తగిన మొత్తంలో అభివృద్ధి చెందదు. కాబట్టి మీరు రెంటిని విడివిడిగా వాడుకోవటం ఉత్తమమైనటువంటి పద్ధతి. మన రొయ్యరాజు యాప్ని డౌన్లోడ్ చేసుకొని లబ్ధి పొందండి.